ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై పోలీసులు ఆర్జీవీకి ప్రకాశం జిల్లా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు కొట్టివేయాలంటూ కోర్టుకెక్కారు ఆర్జీవీ. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మెట్లెక్కారు. అయితే ఈ పిటిషన్లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఆస్కారం ఉందని, అందుకని తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు. ఏపీ హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తనను విచారణకు రమ్మని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరిన ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తన పిటిషన్ లో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ పేర్కొనడం చాలా ఆసక్తికరంగా మారింది. ఏపీలో గత ఎన్నికల ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి అనుచిత పోస్టులు పెట్టారనేది అభియోగంగా కేసు నమోదైంది. అయితే చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణులతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారని చెప్పి కూడా ఫిర్యాదు అందింది. ఇక ఆయన చేసిన అనుచిత పోస్టులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపించింది. అయితే పోలీసుల విచారణకు 4 రోజుల సమయం కోరారు వర్మ. అయితే దీంతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇదివరకే ఇచ్చి ఉన్నారు. అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడంతో తను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పి తనకు 4 రోజుల సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తిలో కోరడం జరిగింది. ఈ మేరకు ఆయనకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు కూడా మెసేజ్ చేశారు హాజరు అవ్వాలని. అయితే ఇదే సమయంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని చెప్పి వర్మ పేర్కొన్నారు. అయితే తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదని తన బెయిల్ పిటిషన్ లో వర్మ పేర్కొనడం జరిగింది. అయితే అంతేకాదు ఏ వర్గాల మధ్య శత్రుత్వం కూడా పెంచేలాగా తన పోస్టులు లేవని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే విచారణకు వెళ్తే పోలీసులు తనను అరెస్ట్ చేసి తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని చెప్పి రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తను అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కూడా కొట్టివేయాలని చెప్పి రామ్ గోపాల్ వర్మ కోరుతున్నారు. అయితే కోర్టు షాక్ ఇవ్వటంతో ఈ రోజు మళ్లీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వర్మ అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పి కూడా తేల్చి చెప్పింది. కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారణ జరుపుతామని చెప్పి కూడా సందర్భంగా హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మరి ఇదైతే రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నాడో, మొట్టమొదటిసారిగా నాకు భయం అంటూ లేదు, నేను ఎవరికి భయపడనని చెప్పి చెప్పుకొస్తూ వస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మను మాత్రం మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం భయం అంటే ఏంటో చూసేలాగా చేసిందని చెప్పి కూడా బయట కూడా టాక్ నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పట్టుతున్నారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అసభ్యకర పోస్టులు పెట్టి అలాగే కుటుంబంలో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఆ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలోనే ఈ కేసులన్నీ కూడా మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. ఎవరైతే కీలకంగా అసభ్యకర పోస్టులు పెట్టిన్నారో వారిపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మతో కాకుండా వర్మతో పాటు పోసాని కృష్ణమురళి అలాగే ఇప్పటికే సోషల్ మీడియాలో వర రవీందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. ఇంకా మరికొంతమందిని కూడా ఈ అసభ్యకర పోస్టులు పెట్టి ఎవరికైతే ఇబ్బందులు అలాగే మానసిక క్షోభకు గురి చేస్తారో వారందరిపై కూడా కఠిన చర్యలు అలాగే వారి కోర్టు ముందు ఉంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి వర్మ గతంలో నుంచి కూడా
చంద్రబాబు కుటుంబాన్ని కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, అనేక రకాలుగా సినిమాలు తీసి మరి వారిద్దరిని టార్గెట్ చేస్తూ చేయడాన్ని కూడా టీడీపీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతూ వచ్చారు. అయితే ఈసారి మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదు చేయడము, వెంటనే అతన్ని అరెస్టు చేయాలని చెప్పి చూడడము, ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ భయాన్ని అంటే ఎలా ఉంటుందో కూడా ఈ ప్రభుత్వంలో చూస్తున్నారని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రహానా. ఓకే రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.